నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అయితే అందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది. ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా ఒక్కొక్కరిగా లేచి కూడా ప్రసంగిస్తున్నటువంటి సమయంలో ఇక ఈయన వంతు ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి వంతు రానే వచ్చింది. ఇక ఆయన ప్రసంగం స్టార్ట్ చేసే ముందు కూడా ఏతుల వెంకటయ్య 4 బర్రెల కథ అంటూ కూడా ఇక ఆయన ప్రసంగాన్ని అయితే మొదలుపెట్టారు. మరి ఆయన ప్రసంగంలో ఎవరు ఉద్దేశించి మాట్లాడారు, ఏం మాట్లాడారు అన్నది కూడా మనం ఒక్కసారి విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఊర్లే వెంకటయ్య ఉండే, ఆయన ఊర్లో ఏతుల వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఉంది ఇలా అన్నారు. ఏం కథ అని అడిగినా, ఏం లేదయ్యా, ఒకరోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది. ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి. ఎందుకు కొట్టి ఏం సంగతి అని అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయద్దుమని అన్నాడు, నేను పోస్తా అన్నా. నువ్వు పాలు వేస్తే ఊక్కోని అన్నాడు, నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీకు బర్రె లేదా, పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష. అడిగితే నాకు 4 బర్రెలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష. ఈ 4 బర్రెలు ఎక్కడిదా, నీకు ఒకటి కూడా లేకపోయా, మా ఊరందరం చూస్తే 50 మంది ఉన్నాం, అందరూ తెలిసి నీకు బర్రెలు లేవా ఎక్కడిదా అంటే, అధ్యక్ష పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు లేవు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము. అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈజీఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి. అయితే జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే స్పందించడం జరిగింది. మరి ఆయన స్పందిస్తూ ఆయన ఏం మాట్లాడారు, దీనికి ఆయన రియాక్షన్ ఏంటో కూడా మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గౌరవ సభ్యులు మాట్లాడి గౌరవ సభ్యులు వారు 2013 ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఇక ఇది ఇమ్మీడియట్గా కూడా జగదీష్ రెడ్డి గారు మాట్లాడగానే, ఆయన ప్రసంగం అయిపోగానే కూడా వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఇక నిల్చొని ఆయన ప్రసంగం కూడా స్టార్ట్ చేయడం మనం చూసాము. ఇక దీనికి ఆయన స్పందించారు అంటే ఇంకా ఆయన మీదనే పూర్తిగా కూడా ఆయన ఈ ఎద్దేవా చేసినట్టు కూడా మనకైతే తెలుస్తోంది. ఇక పూర్తిగా ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తంగా కూడా ఇదే ఒక హాట్ టాపిక్, హాట్ చర్చ అని కూడా చెప్పొచ్చు మనం. మొత్తం మీద ఇదే చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆయన జగదీష్ రెడ్డి అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడా అన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలకి ఇక ధీటుగా కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కూడా ఇంకా ఎమ్మెల్యే అయినటువంటి జగదీష్ రెడ్డి నిల్చొని ఆయన ప్రసంగాన్ని కూడా స్టార్ట్ చేస్తూ, ఢిల్లీలో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి కంటే కేసీఆర్ గారు మాకు చాలా దగ్గరలోనే ఉన్నారు అంటూ కూడా ఇక ఆయన మాట్లాడడం జరిగింది. ఇక నా ముందు ఎక్కువ మాట్లాడకుండా మూసుకొని కూర్చోండి అంటూ కూడా అందరికీ కూడా ఆయన ఒక కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆ కౌంటర్ తర్వాత ఈ యొక్క ఆయన ఎద్దేవా అయితే చేయడం జరిగింది. 4 బర్రెల కథ అంటూ కూడా ఇక ఏతుల వెంకటయ్య అంటూ కూడా ఆయన పూర్తిగా ఇది ఒక ప్రసంగాన్ని అయితే మొదలు పెట్టారు. ఇక దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రియాక్షన్ అయితే మనం చూడడం జరిగింది. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇక మొత్తం మీద జగదీష్ రెడ్డిదే హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఏదైతే ఆయన చేసినటువంటి ఎద్దేవా ఏదైతే ఉందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద, ఇక మొత్తంగా కూడా ఇదే హాట్ టాపిక్ నడుస్తుందని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సీఎం టుడే.